హాయ్ ఎవ్రీవన్. ఏపీలో ఐసెట్ 2024 ఫస్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఫీజు పేమెంట్ ఎలా కట్టాలి, వెబ్ ఆప్షన్ ఏఐటికి పెట్టాలి, ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ లోనికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. లోనికి వెళ్ళిన తర్వాత ఇందులో మనకి అఫీషియల్గా మనం చూడాలంటే కనుక ఇందులో మనం ఏపీ ఐసెట్ అని క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సరే అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది మనం చూడవచ్చు. అట్లా కాకుండా అఫీషియల్ లింక్ వచ్చేసి sets.apsche.ap.gov.in సైట్లోకి వెళ్ళి మనం చూస్తే కనుక మనకి ఇవనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఫస్ట్లో మనం ఒకసారి ఐసెట్ దానికి సంబంధించినటువంటి ఏపీ ఐసెట్ అని కొడితే కనుక ఈ విధంగా మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు చూస్తే కనుక ఫామ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫామ్స్, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, నవ్ యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫాము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇంపార్టెంట్ డేట్స్, రిజిస్ట్రేషన్ ఫామ్స్, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికేట్లు, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇలా చూడొచ్చు. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్ చూస్తే కనుక sets.apsche.ap.gov.in మనం చూస్తే కనుక ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇందులో అడ్మిషన్స్ 2024 ఉంటుంది. ఐసెట్ 2024 అడ్మిషన్స్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అని కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఫామ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఫామ్స్లో ఇక్కడ కూడా సేమ్ అదే కనిపిస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చూస్తే కనుక హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక అందులోకి మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. అందులోనే మనం పేమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో తర్వాత మనం పేమెంట్ స్టేటస్ పేమెంట్ కట్టుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చు. పేమెంట్ తర్వాత మన పేమెంట్ చేసిన తర్వాత ఆ ప్రింట్ అప్లికేషన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫామ్స్ అనేవి ఇచ్చాడు. తర్వాత మనం ఆ ఫామ్స్ తర్వాత చూసినట్లయితే మనకేం కనిపిస్తాయి ఏంటంటే నోటిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సైట్లో మనకు తర్వాత కనిపించేటువంటిది ఏంటంటే నోటిఫికేషన్ బులెటిన్ అని ఉంటుంది. అంత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ బులెటిన్స్లో ఇందులో 2 ఇచ్చాడంటే, మొదటిది ఏపీ ఐసెట్ 2024 ఫేజ్ 1 షెడ్యూల్ అని ఇచ్చాడు. రెండోది ఏపీ ఐసెట్ ఫేజ్ 1 డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు. మనం ఒకసారి చూస్తే కనుక ఈ రెండిట్లో మొదటిది మనం ఫేజ్ 1 అనేది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. ఫేజ్ 1 దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూద్దాం. షెడ్యూల్ అనేది ఎట్లా ఉందో అనేది మనం ఒకసారి ఓపెన్ చేస్తే కనుక డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి మన డేట్స్ అనేది వివరంగా ఉంటాయి. ఇందులో ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఆఫ్ ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ అన్నది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 25 జూలై 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పబ్లిషింగ్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ పేపర్స్, ఇది పబ్లిషింగ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 26 జూలై 2024 వచ్చింది. రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి చేసుకోవాలి అంటే 26 జూలై 2024 నుంచి 1 ఆగస్టు వరకు చేసుకోవచ్చండి. 2024 వరకు. అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం ఈ వెబ్ పేజీలో మొదట్లో మనం చూస్తాం కదా, అది ఆ రిజిస్ట్రేషన్ చూసుకోవటం అనేది ఇది. తర్వాత నెక్స్ట్ 4th కాలం వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్. అంటే ఇది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్లు వచ్చేసి 27 జూలై నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు ఉంటుందండి. అంటే మనం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫై చేసి కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ గురించి మనకి ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా మనం చెక్ చేసు. తర్వాత 5వది ఏంటంటే ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా తీసుకెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్లు అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సినాడని చెప్పేసి ఇందులో ఇచ్చారు. ఫర్ క్యాండిడేట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పిహెచ్సి, క్యాప్, సిఎఫ్ క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వీళ్ళు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ విల్ బి డన్ ఫిజికల్లీ అట్ హెచ్ఎల్సి అనేది వీళ్ళు ఫిజికల్గా తీసుకెళ్ళి వీళ్ళ సర్టిఫికేట్లు అనేది కరెక్టా కాదనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంది. ఇది ఎక్కడనేది ఆంధ్ర లయోలా కాలేజీ, శానిటరీ హాస్పిటల్ రోడ్డు, వెటనరీ కాలనీ, విజయవాడలో 2వ తారీఖున
ఆగస్ట్ నెలలో వెరిఫై చేయించుకోవాలి. తర్వాత అడ్జస్టింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు ఆగస్టు వరకు ఉంటాయి. ఇక్కడ 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనకి ఏ కాలేజీ పెట్టుకోవాలి, ఏ గ్రూప్ పెట్టుకోవాలి అనే దాని గురించి వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఉంటాయి. నెక్స్ట్ 7th కాలం వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. అది ఒక్కరోజు మాత్రం ఇచ్చారండి. ఆగస్టు 8వ తారీఖు 2024 రోజు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆప్షన్స్ విల్ బి క్లోజ్డ్, ఇక ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ కాలం వచ్చేసి 8వ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ జరిగినటువంటి వారికి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ఆగస్ట్ 10వ తారీఖున సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది జరుగుతుంది, ఆగస్ట్ నెలలో జరుగుతుంది. 9వది రిపోర్టింగ్ టు కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. మనం వెళ్ళి తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయవలసినటువంటి డేట్ ఇచ్చాడు. 9వది 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మీరు ఏ కాలేజీ అయితే మీకు అలాట్మెంట్ అయిందో ఆ కాలేజీలో మీరు వెళ్ళి మీకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో మీకు మరలా ఇస్తారండి అలాట్మెంట్స్ అని, అలాట్మెంట్ సీట్స్ అని. అలాట్మెంట్ అయినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ డౌన్లోడ్ కాపీని తీసుకుని మీకు జిరాక్స్ సెట్లు మళ్ళీ ఇవి కూడా జిరాక్స్ సెట్లు తీసుకుని కాలేజీకి తీసుకెళ్ళి అవి మళ్ళీ మీరు 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా కాలేజీలో మీరు రిపోర్ట్ చేయవలసినటువంటిది ఉంది. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది 12వ తారీఖు నుంచి 12 ఆగస్ట్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. తర్వాత వేకెన్సీ పొజిషన్స్ అనేవి 17వ తారీఖు నుంచి మళ్ళీ పెడతారండి. మళ్ళీ వేకెన్సీస్ ఉంటే ఏమన్నా దాన్ని బట్టి మళ్ళీ పెడతారండి. ఇవి ఈ విధంగా మనం చూసినట్లయితే వీడిచ్చినటువంటి నోటిఫికేషన్స్లో మనకి షెడ్యూల్ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు వరకు చూసామండి. పైనుంచి ఈ విధంగా నోటిఫికేషన్ బాక్స్లో షెడ్యూల్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఉంది. అయితే ఈ షెడ్యూల్ డీటెయిల్స్ కాకుండా ఇంకా మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది మనకి ఒకటి పెట్టాడు కదా, ఆ నోటిఫికేషన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ షెడ్యూల్ డీటెయిల్స్ అన్నీ కూడా 11 కాలం చూసాం కదా, ఈ 11 కాలం తర్వాత మనం నోటిఫికేషన్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తే కనుక నోటిఫికేషన్ అనే దాంట్లో వివరంగా ఏమి ఇచ్చాడు, ఇందులో మనకు సంబంధించినటువంటి పేమెంట్ డీటెయిల్స్ ఎట్లా కట్టాలి, సర్టిఫికేట్ కూడా వివరంగా కనిపిస్తుంది. నోటిఫికేషన్ ఒకసారి నోటిఫికేషన్ వివరాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇచ్చాడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని ఇచ్చేయండి. ఇక్కడ ఇస్తే ఇది క్యాండిడేట్ ఆఫ్ ఏపీ ఐసెట్ 2004 who are desirous of seeking admission into MBA MCA program are informed that the web counseling process will be as per the following schedule. కింద ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అనేది ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరుగుతుందని మనం చూసుకున్నామండి. దాన్ని ఆల్రెడీ చూసే ఇందాక మనం ఈ షెడ్యూల్ తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు అనే దాని గురించి మనం ఒకసారి చూస్తే కనుక పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు అండి. మొదటి ఇందులో 1200 రూపాయలు ఓసీ బీసీ అభ్యర్థులకి ఆన్లైన్ ద్వారా కట్టవలసి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజులో. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కట్టవచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టవచ్చు. కానీ వెబ్సైట్ మనకి ఇచ్చేయండి search.apsche.ap.government.in మనం కట్టొచ్చండి. అయితే మొదటి ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది 26 జూలై 2024 లోపలే కట్టాలండి. ఈ 26 వరకే కట్టాలండి. తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ ఫేజ్లో ఉండమని చెప్పేసి వాళ్ళు సెకండ్ ఫేజ్లో కట్టుకుందాం అనుకుంటే అప్పుడు ప్రాసెసింగ్ ఫీజుకి అవకాశం ఉండకపోవచ్చు బహుశా. తర్వాత వచ్చేసి మన ఫీజు కట్టడానికి వచ్చేసి హాల్ టికెట్ నెంబరు ప్లస్ ర్యాంక్ కార్డ్ నెంబర్ కోసం ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకి ప్రింట్ తీసుకోవాలన్నా ప్రింట్ తీసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఈ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మన సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఆ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ అప్లోడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఏపీ ఐసెట్ 2024 హాల్ టికెట్ కావాలి, ఏపీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డు కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కావాలండి. రీసెంట్ మీరు డిగ్రీ చదివినటువంటిది టీసీ సర్టిఫికేట్ కావాలి. తర్వాత డిగ్రీ మార్క్స్ మెమో కావాలి, కన్సల్టేట్ మార్క్స్ మెమో కానీ కావాలి. లేదా 5వది వచ్చేసి డిగ్రీ
ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి. 6 వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో లేదా డిప్లొమా మార్క్స్ మేమో కావాలి. 7th కాలం వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ మార్క్స్ మేమో కావాలి. 8th కాలం వచ్చి స్టడీ సర్టిఫికేట్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి. తర్వాత 9వ కాలం వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ లేనటువంటి వారికి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే కనుక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం అనేది అవుతుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్ 10 సంవత్సరాల పాటు ఇక్కడ లేకపోతే కనుక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ. రేషన్ కార్డు అనేది రేషన్ కార్డులో స్టూడెంట్ నేము క్యాండిడేట్ నేమ్ అనేది కంపల్సరీగా ఉంటేనే అది ఎలిజిబుల్ అవుతుంది ఈ రేషన్ కార్డు అనే దానికి. తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవుతుందండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవడానికి ఈ ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత సర్టిఫికేట్లు అనేవి కూడా మనం రెడీ చేసుకుని సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకి వెరిఫికేషన్ కూడా పూర్తయి అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇంకా మనకి ఇందులో సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఇంకా ఏమైనా సమస్యలు వస్తే కనుక ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనం హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి. కింద హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మనం కాల్ చేస్తే కనుక హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళు మనకి సొల్యూషన్ అనేది చెప్తారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కింద చూసినట్లయితే మనకు కనిపిస్తుంది, చూడండి ఒకసారి. అనే 2 ఇచ్చారు. ఒకటి టెక్నికల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చాడు, ఒకటి డొమైన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చాడు. ఆ నెంబర్కి దేనికి చేసినా సరే మనకు కావాల్సినటువంటి సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.